Good afternoon and welcome to the Hindu Newspaper Analysis 21-2025. సో ఇవాళ ఆర్టికల్ దేని గురించి అంటేనండి, హిస్టారియన్ అంటే చరిత్ర చదివేవాడు రాసేవాడు ఏం చేయాలి, మస్ట్ నోట్ దట్ ద పాస్ట్ హ్యాస్ మెనీ లేయర్స్. అంటే గతం గురించి రాస్తున్నప్పుడు వీళ్ళ ఒక్క వర్షనే కాదు, గతంలో చాలా ఉంటాయన్నమాట. సో కూలంకషంగా చదివి దాన్ని అప్పుడు వీళ్ళు దాని గురించి రాయాలి అని ఆథర్ గారు మస్ట్ నోట్ అంటే వాళ్ళు దాన్ని కాస్త పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఏమంటున్నారు, ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ద హిస్టారియన్స్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ. అంటే హిస్టారియన్ చరిత్ర గురించి రాసేవాడి యొక్క ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు ఆథర్ గారు స్ట్రైట్గా. అంటే ఆయన విధి నిర్వహణలోని చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట. టు బ్రింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద పాస్ట్, గతంలో ఉన్న జరిగిన సంఘటనలన్నీ ఆ జ్ఞానం ఇవ్వాలి అంటే నాలెడ్జ్ ఆఫ్ ద పాస్ట్ బ్యాక్ టు ద లైఫ్. అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు అకాడమికల్లీ అంటే చదువు పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్ విచ్ రిగరస్ ట్రైనింగ్ అంటే చాలా శ్రమపడి రిగరస్ ట్రైనింగ్ అనమాట. రిగరస్ ట్రైనింగ్ ఇన్ ద నార్మ్స్ అంటే ఏ పద్ధతిలోని చరిత్ర గురించి రాయాలి, అండ్ ద మెథడ్స్ ఆఫ్ ద డిసిప్లిన్ అంటే ఎలా రాయాలి, ఏ మెథడ్లో రాయాలి, ఎంత డిసిప్లిన్డ్గా రాయాలి, అంటే ఎంత నిబద్ధతతో రాయాలి అనేది ఉందన్నమాట. ఈజ్ ఇంపార్టెడ్. ఇది మనకి ట్రైనింగ్ ఇస్తారు, మనకి ట్రైనింగ్ ఇంపార్ట్ చేస్తారు. ఎక్కడ, ఎలాంటి వ్యవస్థల్లోని, యూనివర్సిటీస్లో. ఎక్కడండి, కాలేజెస్లో కాదు, యూనివర్సిటీలో ఇస్తారనమాట. సో ఇలాంటి డిసిప్లిన్ అంటే హిస్టరీ అని కానీ మనం తీసుకుంటే చదువుగా ఆ విషయంలోని రిక్వైర్స్ ద హిస్టారియన్ చరిత్ర గురించి రాసిన వాళ్ళకి టు ఇంబైబ్ అవలంబించుకోవాలి. ఏమిటి, ఇట్స్ బేసిక్ ప్రిమైసెస్. అసలు చరిత్రను ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఎంత మనం హోంవర్క్ చేయాలి. ఒక సంఘటన జరిగిందంటే దాని వెనకన ఉన్న అన్నిటి గురించి చదవాలి, ఆ ప్రిమైసెస్ అంతా చూడాలి. ఎవిడెన్స్ ఇస్ ద ప్రైమరీ బేసిస్. దేనికైనా మనకి ఫస్ట్ ఏం కావాలి, ఈ నిర్ధారించడానికి మన దగ్గర ఒక వ్యాలిడేషన్ ఉండాలి. దాన్నే ఎవిడెన్స్ అంటాం ఆఫ్ వన్స్ రిసర్చ్. మనం ఏమైనా రిసర్చ్ చేస్తుంటే మనం అలాగా లొల్లాయి మాటలుగా మాట్లాడకూడదు. దాన్ని ఏమంటారు, ఏదో ఇదిగో గాలి అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అనకూడదు. మనం చాలా నిర్ధారించి మరీ మాట్లాడాలి. సో ఆఫ్ వన్స్ రిసర్చ్, ప్రైమరీ బేసిస్ ఆఫ్ వన్స్ రిసర్చ్. ఎవ్రీ స్టేట్మెంట్ చూడండి, ఈచ్ అన్నా ఎవ్రీ అన్నా సింగులరే కాబట్టి మస్ట్ బీ సపోర్టెడ్ బై ఎవిడెన్స్. ఏమన్నా స్టేట్మెంట్ చెప్పాము అంటే ఇదిగోటండి దానికి సంబంధించిన హిస్టారికల్ ఎవిడెన్స్ విచ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు అండర్గో. మనం ఎవిడెన్స్లు ఇచ్చేస్తున్నాం అంటే అది చెల్లిపోతుంది కాదు, అసలు ఆ ఎవిడెన్స్ను కూడా మనం ఏం చేయాలి, క్రిటికల్ ఇవాల్యుయేషన్. అసలు ఈ ఎవిడెన్స్ నిజమేనా, దీనికి సంబంధించిందేనా, ఇతను ఇది వాడుకుంటున్నారు, ఎంతవరకు ఇది కరెక్టే ఎంతవరకు ఇది తప్పు, ఆ క్రిటికల్ ఇవాల్యుయేషన్ కూడా జరగాలన్నమాట. ఓకే, ఫార్ ఇట్స్ అథెంటిసిటీ. అథెంటిక్ అంటే జెన్యున్నెస్. ఇది ఎంత జెన్యున్, ఎంత నమ్మచ్చు వచ్చిన ఎవిడెన్స్ అని. ఓకే, ఇట్స్ ప్రాక్సిమిటీ అంటే దగ్గరికి, ఎంత దగ్గరగా ఉంది నిజానికి. ఇట్స్ ప్రాక్సిమిటీ టు ద ఈవెంట్ ఆర్ ఫినామినా. జరిగిన సంఘటన కానీ జరిగిన విశేషమైన సంఘటన కానికి అండర్ రివ్యూ. దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి చదువుకుని అవునండి ఎస్ అండి సరిపోయింది ఓకే అనుకుని మనం దాన్ని నిర్ధారించాలన్నమాట. అండ్ ఇట్స్ కంటెక్స్ట్, ఏ నేపథ్యంలో జరిగింది, అండ్ కంపాటబిలిటీ. ఇప్పుడు ఈయన ఇలా అన్నారు, ఇది సరిపోతుందా, ఇది కరెక్ట్గా తీసుకోవచ్చా, లేకపోతే ఇక్కడ ఏమన్నా బిట్వీన్ ద లైన్స్ ఏమన్నా ఉన్నాయా, మనం అర్థం కానివి, రెండిట్లకి పొంతన ఉంది కదా అని ఒకటి చూసుకోవాలి. విత్ అదర్ బిట్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మనకు మెయిన్ ఎవిడెన్స్తో పాటు చిన్న చిన్న ఎవిడెన్స్లు కూడా అన్నీ కలిపితేనే కదా ఇట్ బికమ్స్ ది హోల్. ఓకే, విచ్ మైట్ బీ కరాబరేటివ్. అంటే కొన్ని ఎవిడెన్స్లు మనం చెప్పిన దానికి ఏకీభవిస్తాయి, కొన్ని అబ్బాయి ఇలా కాదండి ఇలా చూడండి కొత్త వైపు నుంచి అని. సో ఇట్ విల్ బి కాంట్రడిక్టరీ. కొన్ని ఏమవుతాయి, కరాబరేటివ్గా ఉంటాయి, కొన్ని కాంట్రడిక్టరీగా ఉంటాయి. అంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. స్మృతి ఇరానీ గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పట్లోని అంటే కాంగ్రెస్ వాళ్ళు మన చరిత్ర గురించి రాస్తున్నప్పుడు వాళ్ళు భగత్ సింగ్ గారి గురించి a terrorist was killed by the Britishers during their rule in colonial India అని అన్నారు. కరెక్టే, కలోనియల్ ఇండియా అంటే బ్రిటిష్ వారి పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు భగత్ సింగ్ గారిని ఎలా చూశారు, ఒక టెర్రరిస్ట్. ఎందుకంటే వాళ్ళు సంబంధించి వాళ్ళ విధి విధానాల్లోని ఈ అబ్బాయి అడ్డుగా వచ్చారు కాబట్టి అబ్బాయిని చంపేశారు.
కానీ ఇప్పుడు పిల్లలకి హిస్టరీ బుక్స్ ఎలా రాయాలి? మన భారతదేశం కోసం అతను ఫైట్ చేసిన ఒక పేట్రియట్, దేశాభిమాని. ఇదేంటండి ఇలా చెప్తున్నారు? హిస్టరీ బుక్స్ మార్చాలి కదండి అని ఆవిడ పార్లమెంట్ ఇన్ ది హాల్ ఆఫ్ ద పార్లమెంట్ ఆవిడ హిస్టరీని కొద్దిగా తిరిగి రాయాలి, పిల్లలకి మన చరిత్ర గురించి వేరేగా చెప్పాలి అని చాలా బ్యూటిఫుల్గా చెప్పారనమాట ఆవిడ. ఎందుకంటే మన వైపు నుంచి ఎవిడెన్స్ కరాబరేటివ్గా ఉండాలి, ఓకే, అండ్ అప్పుడప్పుడు కాంట్రడిక్టరీ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు కాంట్రడిక్షన్ అంటే ద వే యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ బ్రిటిషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెల్ దే హ్యావ్ అ రీజన్ వై దే హ్యావ్ కిల్డ్ భగత్ సింగ్. From India's point of view, here is a person who died for the country's sake and is a youth icon. సో అలా రాయాలి అని అంటారు ఆవిడ. ఓకే, సో హిస్టరీ రాసినప్పుడు జాగ్రత్తగా రాయండి అని. సో ది ఇన్ఫరెన్స్ ఇస్ డ్రాన్. ఓకే, అంటే మనం చదివిన తర్వాత మనకి ఒకలాగా అర్థం అవుద్ది, ఇంకోలాగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ది ఇన్ఫరెన్స్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ద ఎవిడెన్స్, అంటే వచ్చిన మన చేతిలో ఉన్న ఆధారాలు బట్టి మస్ట్ కన్ఫార్మ్, దేంతో పాటు ఏకీభవించాలి, టు ద టెస్ట్ ఆఫ్ రీజన్. ఇది రీజనబుల్గా ఉందా లేదా? ఓకే, బుర్ర పెట్టి ఆలోచిస్తే కరెక్ట్ రీజన్లోనే ఉందా లేదా, రాదర్ దాన్ ప్రావిడెన్స్. అంటే ఇదేదో కేర్ ఆఫ్ గాడ్, డివైన్ ప్రావిడెన్స్ అంటాం కదా, దేవుడు ఇలా చేశాడు, దైవ నిర్ణయం, అలా అనకూడదు. వీ హ్యావ్ టు గో ఫర్ టెస్ట్ ఆఫ్ రీజన్ ఆర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. మీ ఇష్టం ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, కానీ అవుట్ సైడ్ ద రెల్మ్ ఆఫ్ రీజన్ కానీ ఉంటే అది అవ్వదు. అంటే రీజన్ అనే ఆ క్లౌడ్లోనే ఉండాలి, అది ఆ సర్కిల్లోనే ఉండాలి. ఇట్ కాంట్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ రీజన్ ఆర్ అవుట్ సైడ్ ద రెల్మ్ ఆఫ్ రీజన్. ది అదర్ లేయర్స్, ఇప్పుడు ఒక లేయర్ అయింది అంటే ఉల్లిపాయ తీస్తున్నప్పుడులా మనకి తోలు వస్తుంటుంది చూడండి అలాగా. సో అదర్ లేయర్ ఏంటి? సో ఫార్ సో గుడ్, ఇంతవరకు బాగుంది. కానీ బట్ ద పాస్ట్ హ్యాస్ అదర్ లేయర్స్, ఇంకా కొన్ని నిక్షిప్తమే ఉంటాయి లోపల, నాట్ ససెప్టబుల్ టు ఎవిడెన్స్. ఇవి ఈజీగా మనకి నిర్ధారణకి, ఓకే, ఏకీభవించడానికి దొరకవు. దే ఆర్ నాట్ ససెప్టబుల్, ఈజీలీ ఇంజర్డ్ టు ఆర్ ఫైండ్ అవుట్ టు ఎవిడెన్స్ ఫ్రమ్ ది ఆర్కైవ్స్. ఆర్కైవ్స్ అంటే ఫ్రమ్ ది హిస్టరీ దట్ ఈస్ దేర్. అంటే మనం ఢిల్లీ కానీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాం అనుకోండి, ఆర్ ఇఫ్ యూ గో టు DU ఆర్ ఇఫ్ యూ గో టు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, 1810, 1890, 1840లోని ప్రింట్ అండ్ న్యూస్ పేపర్స్ మనకు కొన్ని ఇచ్చిస్తారు, పైకెక్కి పైన మూలలు ఉంటాయన్నమాట, వెళ్ళి తీసుకోవాలి మనం. Of course there would be collecting a lot of dust, but you can read the paper. Oh, this is what has happened then, this is how the events have happened. So you have your own understanding. సో ఎందుకు చెప్తున్నానంటే దాన్ని నేషనల్ ఆర్కైవ్స్ అంటారు. దే స్టోర్, ఆర్కైవ్స్ దగ్గర ఒక మేనేజర్ ఉంటాడు అన్నమాట, విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ those papers, and it's a central government job అది. ఓకే, సో ససెప్టబుల్, సో ఫార్ సో గుడ్, బట్ ద పాస్ట్ హ్యాస్ అదర్ లేయర్స్, దే ఆర్ నాట్ ససెప్టబుల్ టు ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ దొరికింది కదా అని మనం తర్జుమర్జుగా చేసేయలేం, ఓకే, చేయలేం. ఎందుకంటే ఫ్రమ్ ది ఆర్కైవ్స్, ససెప్టబుల్ టు ఎవిడెన్స్ ఫ్రమ్ ది ఆర్కైవ్స్. ఎక్కడి నుంచో ఇగో ఇది జరిగింది అని మనం ఏం చెప్పలేం. ఓకే, ఆర్కైవ్ టెక్స్ట్ లేదా మనుస్క్రిప్ట్స్, అంటే మాన్యూస్క్రిప్ట్స్ అంటే తాళపత్ర గ్రంథాలు, ఆర్ ఆర్కియాలజీ స్టడీ అబౌట్ ద పాస్ట్. వన్ సచ్ లేయర్ ఈజ్ మెమరీ. ఒక లేయర్ ఏంటండి? మెమరీ, దట్ ఈస్ నాట్ క్యాప్చర్డ్ ఇన్ టెక్స్ట్ బుక్స్. మనకి మన ఆలోచనలో చాలా ఉండిపోయి ఉంటాయి, అవన్నీ పుస్తక రూపేణ, మాటల రూపేణ మనం రాసి ఉంటాం. క్లియర్? వన్ సచ్ ఈస్ మెమరీ నాట్ క్యాప్చర్డ్ ఇన్ టెక్స్ట్ లేదా మాన్యూస్క్రిప్ట్స్, అంటే తాళపత్ర గ్రంథాల్లోని డాక్యుమెంట్స్, ఓకే, పుస్తక రూపేణ, ఆర్ ద డగ్ అప్ ఫీల్డ్. ఎక్కడైతే మనం తవ్వడం మొదలు పెట్టామో అక్కడ సడన్గా అక్కడ పని వాళ్ళు చెప్తారు, సార్ ఇక్కడ ఏదో త్రిశూలం దొరికిందండి, శివలింగం దొరికిందండి, సో వెంటనే ఆర్కియలాజికల్ సర్వేలు వచ్చి ఈ సైట్ అంతా సో అండ్ సో అని చెప్పడం మొదలు పెడతారు. ఓకే, సో ఇట్ సర్వైవ్స్. ఈ ఎవిడెన్స్ అనేది ఏంటి? హిస్టరీ అనేది ఇట్ సర్వైవ్స్ పాపులర్ మెమరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, అందరికీ వాళ్ళ ఆలోచనలోనే ఉండిపోతాయి అన్నమాట. ఓకే, పాపులర్ మెమరీస్ ఆఫ్ ఈవెంట్స్, జరిగిన సంఘటనలు, పర్సన్స్, అప్పుడు ఉన్న నాయకులందరి గురించి కూడాను. అంటే ఇప్పుడు మీరు
కోవెలకుంటలో వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఉయ్యలవాడ నరసింహ ఆయనది కపాలం ఒకటి కట్టేసి ఉంటుంది. లేదు మీరు కదిరి నరసింహస్వామికి వెళ్ళారనుకోండి, సో అక్కడ కాటమరాయుడు అంటే ఎవరు, ఆయన దగ్గర ఎన్ని ఆవులు ఉండేవి, ఆయన అసలు ఏ రాజు, ఆయన రెడ్డి రాజా, వేరే రాజా, లేకపోతే యాదవ కింగా. సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ హిస్టరీ ఇన్ ద లోకల్ సాంగ్స్ ఆల్సో. సో పాపులర్ మెమరీ అది. ఆ పాటలు అలా పాడుకుంటూ ఉంటారు జనాలు. ఓహో, ఇందులో హిస్టరీ ఉందన్నమాట అని తెలుస్తుంది మనకి ఎప్పుడు ఆ పాటను మనం అర్థం చేసుకుంటే, ఓకే, ఆ లిరిక్స్ని అర్థం చేసుకుంటే. ఓకే, సో పాపులర్ మెమరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటే జరిగిన సంఘటనలు, పర్సన్స్, అప్పట్లో ఉన్న మనుషులు అండ్ సంఘటనలు, హ్యాపెనింగ్స్, ఆఫెన్ అట్ వేరియన్స్ విత్ ది అకౌంట్స్ గివెన్ బై ప్రొఫెషనల్ హిస్టరీ. సో ఇవి టోటల్గా ఆపోజిట్గా ఉంటాయి. ఏవి? మెమరీస్ ఆఫ్ ఈవెంట్స్, పర్సన్స్, హ్యాపెనింగ్స్. ఇవి టోటల్గా వేరియన్స్, ఆపోజిట్ విత్ అకౌంట్స్ గివెన్ బై ప్రొఫెషనల్ హిస్టరీ. మనం హిస్టరీ బుక్కులు చదివి దీన్ని పట్టుకొని ఆ ఏరియాకి వెళ్ళామనుకోండి, అసలు ఈ టోటల్గా తప్పుగా రాశారు హిస్టరీ అంతా. ఓకే, అక్కడ జరిగిన సంఘటన వేరేగా ఉంటుంది. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ సేయింగ్ ఇన్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ రిటన్ బై ద విక్టర్, నాట్ బై ద లూజర్. ఓకే, లైక్ దే సే, ఇఫ్ ఓన్లీ ద లయన్ నోస్ హౌ టు రైట్, టిల్ సచ్ టైమ్ ద హంటర్ ఈజ్ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఇంత చాకచక్యంగా ఆ సింహాన్ని చంపాడు అంటారు, కానీ ఆ సింహం కానీ రాయడం వస్తే అది కూడా ఎలా ఫైట్ చేసిందో చెప్తుంది కదా. సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఫ్రమ్ ద హోల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఆథర్ గారు చెప్పదలుచుకున్నారు. ఓకే, సో ద క్రూషియల్ డిఫరెన్స్ ఏంటంటే, వ్యత్యాసం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఈస్ దట్ వైల్ ద హిస్టారియన్ హ్యాస్ బెస్టోడ్, హిస్టారియన్ అన్నవాడు అంటే చరిత్ర రాసేవాడు మన మీద ఒక ఇమేజ్ని ఆయన అలా పెట్టారనమాట, ఏదో శటకోపం పెట్టినట్టు మన మీద ఒక ఇమేజ్ని ఆయన బీ బెస్టోడ్, అన్ ఇమేజ్ ఆఫ్ అ పర్సన్, ఒక సంఘటన, ఈవెంట్ ఆర్ ఫినామినన్, చాలా అద్భుతం జరిగింది అంటాడు. మెటిక్యులస్లీ, వెరీ కేర్ఫుల్లీ, స్టిక్కింగ్ టు ద ప్రిస్క్రైబ్డ్ మోడ్స్, చాలా జాగ్రత్తగా చరిత్ర ఎలా చెప్పాలో అలాగే చెప్పి కన్విన్సింగ్గా, రీజనబుల్గా రాసి జనాలకి ఆయన అనుకున్నది ఒప్పించేశాడు. ఒప్పించారు. ప్రిస్క్రైబ్డ్ మోడ్స్ అండ్ మెథడ్స్ ఫర్ రీసెర్చ్ మెథడాలజీని ఎలా ఫాలో అయ్యారు ఏంటి. ఓ వండర్ఫుల్ అండి, ఇఫ్ ఈస్ ఫాలోడ్ ఆల్ ది ప్రొసీజర్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీ, ఇట్ మీన్స్ వాట్ ఈజ్ రిటన్ ఈజ్ రైట్. ఈజ్ ఇట్ రైట్? నో. ఎందుకంటే ఇఫ్ యూ గో టు ద యాక్చువల్ ప్లేస్ వేర్ ఇట్ హ్యాపెండ్, ఇట్స్ ఇన్ టోటల్ వేరియన్స్ అంటున్నారు ఆథర్ గారు మళ్ళీ. క్లియర్? సో పాపులర్ మెమరీ అంటే అందరికీ జ్ఞాపకం ఉన్నది, మెమరీ ఈజ్ నాట్ బౌండ్ బై ఎనీ సచ్ కన్స్ట్రెయింట్. అంటే ఈ పద్ధతిలోనే ఆలోచించాలి, ఇలాగే ఉండాలి అనేం లేదు. ఒక ఊర్లో కానీ వెళ్ళి ఆ ఊర్లో ఉన్న నాయకుడి గురించి అడిగితే ప్రతి ఒక్కళ్ళు ఒక కథ చెప్తారు, యానెక్డోట్స్ అంటాం. సో ఇవన్నీ యానెక్డోట్స్ని తీసుకుని అందులోని మెయిన్ పాయింట్స్ ఏమున్నాయని చూసుకుని అప్పుడు అందులోంచి మనం ఒక మెయిన్ ఇదిగా రాయాలన్నమాట. దట్స్ వాట్ ద ఆథర్ is telling time and again in this article. So popular memory is not bound. అంటే చూడండి ఇక్కడ ఏంటి, మెటిక్యులస్లీ స్టిక్కింగ్ టు ద ప్రిస్క్రైబ్డ్ మోడ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ రాసినప్పుడు, కానీ ఆలోచన అలాగేం లేదు, ఇట్స్ నాట్ బౌండ్ బై ఎనీ సచ్ కన్స్ట్రెయింట్స్. అటువంటి వెనక్కి లాగడాలు ఏం లేవు. ఫ్రీ మెమరీ. ఓకే, ఇట్ డస్ నాట్ హ్యావ్ టు ఎడ్యూస్ ఎంపిరికల్ ఎవిడెన్స్. అంటే ఆలోచన అన్నది మన జ్ఞాపకం, ఆలోచన కూడా మన మెమరీ అన్నది ఇలాగే చెప్పాలి ఇదన్నమాట ఎవిడెన్స్ ఏమి ఉండదు, జరిగిన సంఘటన జరిగినట్టు. సో it does not have to educe, to bring out, to educe evidence, empirical proved by experiment, experimental evidence లే ఉండవు. ఓకే, ఆర్ ఈవెన్ ఫాలో ఇట్ అప్ విత్ an inference. ఓకే, పోనీ చెప్పాను, ఇది చెప్పిన తర్వాత మీకేం అర్థమైంది, ఓ ఇది అర్థమైందా, సో యూ నీడ్ నాట్ ఈవెన్ వరీ అబౌట్ వాట్ ఈస్ థాట్. క్లియర్? ఫాలో ఇట్ అప్ విత్ అన్ ఇన్ఫరెన్స్ దట్ ఈస్ సబ్జెక్ట్ టు రేషనల్ అనాలిసిస్. మళ్ళీ ఆయన చెప్పిన దాన్ని రేషనల్ అంటే రీజనబుల్గా అనాలిసిస్ చేసి ఓహో ఇదై ఉండొచ్చు అదై ఉండదు ఏం లేదు ఆయన చెప్పిస్తారు అంతే. ఇట్ ఈస్ నాట్ held by any constraints. Memory is free. Okay, it is not bound. You have memory about it, let it flow.
Don't you ever worry that there are certain parameters in which you have to give that evidence of that memory. No, go ahead. Tell me whatever you know about this center. So, inference that is subject to rational analysis. Yet, memory యొక్క పవర్ ఏంటంటే యాజ్ అన్ ఇమేజ్ ఆఫ్ ద పాస్ట్ రిమైన్స్ అన్డిమినిష్డ్. ఓకే, గతంలో జరిగినవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోవడం అన్నది దాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. Whenever we look at young children, we can reconstruct our childhood memories. Our childhood memories, which nobody can tell you this is not what has happened. Common grounds కొన్ని ఉంటాయి. Okay, some common platitudes for every kid will be there. However, there are certain things when you look at a child, you can reconstruct your entire childhood. That's why somebody very rightly said the child is the father of the man. Because you again relive your entire childhood through them. Beautiful, because every day is a learning curve for them. And even I should have done all this kada when I was young అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. క్లియర్? సో నెక్స్ట్ ఏమంటారు? లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు ఆయన మెమరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, రైటింగ్ కూడా ఇచ్చారు, కానీ అదేంటంటే ఒక మోస్ పద్ధతిలో రాయాలి. మెమరీకి అదేం లేదు. నాట్ బౌండ్ బై ఎనీ కైండ్ ఆఫ్ అనాలిసిస్. జస్ట్ యూ హ్యావ్ ఇట్, జస్ట్ టెల్ ఇట్. క్లియర్? సో హ్యావ్ వి నాట్ హర్డ్ అబౌట్ ఎంపరర్ అక్బర్స్ కోర్ట్? అక్బర్ గారి గురించి వినలేదా? ఆయన కోర్టు గురించి వినలేదా? ఆ కోర్టులోని ఎవరు ఉండేవారు? నవరత్నాలు ఉండేవారు, 9 jewels. ఓకే, నో వన్ హ్యాడ్ ఇన్ అక్బర్స్ టైం. ఎవరికైనా తెలుసా అక్బర్ టైంలో ఇలాగ ఉండేదని? అది వచ్చింది అంతే. ద వన్స్ కౌంటెడ్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ 9 ఇంక్లూడెడ్ సమ్ ఫేక్ వన్స్. సో ఈ నవరత్నాల్లోని 9 మందిని లెక్క పెట్టిన వాళ్ళు కొంతమంది ఫేక్ కూడా ఉన్నారు, అంటే వాళ్ళు నిజంగా రత్నాలు కాదు. బట్ ద నోషన్ ఆఫ్ నవరత్నాస్ అంటే నవరత్నాలు ఉండేవారు అంటే అంత తెలివైన వాళ్ళు, ఓకే, ఈజ్ మచ్ లేటర్ పాపులర్ క్రియేషన్. తర్వాత జనాలకి ఆయన గురించి, ఆయన గ్రేట్నెస్ గురించి తెలియాలి అని పాపులర్ క్రియేషన్ చేస్తారు. ఓకే, పర్హాప్స్ ఎప్పుడు నాట్ బిఫోర్ ద 18th century, అంటే 18వ శతాబ్దం తర్వాతనే. ఇట్ డస్ నాట్ ఆల్టర్ హిస్టరీ వెరీ మచ్. ఇది చరిత్రను పెద్దగా మార్చలేదు ఇది నవరత్నాలు అనేది, కానీ ఒక చెయ్యి సాయం చేసింది. బట్ లెన్స్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ కలర్ టు ద పాస్ట్. ఓకే, కొద్దిగా కాస్త రంగు పడిందండి, బాగుంది. రెండందుకు బాగుంది. ఎందుకు? కొద్దిగా కలర్ఫుల్గా చేశారనమాట. ఓకే, కొద్దిగా కలర్ఫుల్గా చేశారు. బట్ సమ్ అదర్ మెమరీస్, కానీ కొన్ని జ్ఞాపకం ఉన్నవి డు నాట్ ఆల్టర్ హిస్టరీ. ఇవి చరిత్రను మార్చవు. యాజ్ వెల్ అ లిటిల్ ఆర్ డ్రాస్టికల్లీ, కొద్దిగా కానీ లేదా అనూహ్యంగా కానీ ఇదేం మార్చదు. సో ద స్టోరీ ఆఫ్ జోధాబాయ్, జోధా అక్బర్ అంటుంటాం, పెద్ద సినిమా కూడా వచ్చింది. ఎవరు మన ఐశ్వర్యరాయ్ గారును ఇంకో హీరో అయినా. ఓకే, ఈ కథ ద స్టోరీ ఆఫ్ జోధాబాయ్ ఫర్ ఇన్స్టెన్స్ చెప్పుకోవాలి అంటే, వన్ కెన్ షౌట్ వన్ సెల్ఫ్ హోర్స్. మనం గొంతు బొంగురిపోయేంత వరకు మనకి ఆకలేయచ్చు. బాబు ఇది కాదు బాబు, ఇది కాదు బాబు, చరిత్ర జరగలేదు, కానీ ఒప్పించారు జనాలతో. యాజ్ హిస్టారియన్స్ మైట్, వాళ్ళు అరవచ్చు, కేకలేయచ్చు, డాబాలెక్కి జరగలేదు అనొచ్చు. ఓకే, హిస్టారియన్స్ మైట్ దట్ దేర్ వాజ్ నో జోధాబాయ్. అసలు జోధాబాయ్ అనే క్యారెక్టర్ లేదండి బాబు అక్బర్ గారి చరిత్రలోనే. ఇన్ అక్బర్స్ హ్యారమ్ అంటే ఆయన భార్యల కోసం ఆయన ఫతేపూర్ సిక్రీ, అంటే మనకి రాజాకి మండి ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా కంటోన్మెంట్ ఆగ్రా. ఓకే, ఫతేపూర్ సిక్రీలోని ఆయన పెద్ద కోట కట్టారనమాట. అక్కడ దాన్ని బులంద్ దర్వాజా అంటారు. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఎగ్జామినేషన్స్. హిస్టరీలో బులంద్ దర్వాజా ఇస్ ఇన్ ఫతేపూర్ సిక్రీ. ఓకే, దట్స్ ఇన్ ఆగ్రా, నాట్ జైపూర్ ఇస్ దిస్ సైడ్ కదా. యా, ఇట్స్ ఇన్ ఆగ్రా. క్లియర్? ఎందుకంటే దెన్ ఓన్లీ యూ గెట్ దిస్ తాజ్మహల్ ఆల్సో. క్లియర్? దెన్ ఓన్లీ యూ గెట్ దిస్ తాజ్మహల్ ఆల్సో. సో ఆగ్రాలోని. అండ్ లోపల మీకు ఒక పెద్ద ప్యాలెస్, 1, 2, 3, ఒక వంటగది అన్నీ ఉంటాయి. ఆ ఏనుగుని కట్టిన ప్లేసు, ఆ దర్వాజా, ఆయన గురువుగారి సమాధులు. ఓకే, సో మనకి మరియం అంటే గోవా నుంచి ఆయన పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన భార్య,
ఆయనతో పాటు వచ్చేసిన అమ్మాయి ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ పెళ్లి చేసుకుని రుకయ్యా బేగమ్. అలాగే ఓ పెద్ద ప్యాలెస్ ఉంటుంది అనమాట, దాని ముందు తులసి కోట, ఇదే జోధా అక్బర్ కోట అంటారు. ఆ ఫతేపూర్ సిక్రీలో నడుస్తుంటే మనకి దిన్నిల్లాహి అని ఒకటి స్టార్ట్ చేశారు, ఒక రిలీజన్. ఎవరు? మన అక్బర్ గారు. ఆ పిల్లర్ మీద అవన్నీ చెక్కు ఉంటాయి అన్నమాట. పిల్లర్ మీద ఆయన ఎక్కడ కూర్చునేవారు, ఆ 9 మంది దిగ్గజాలు, ఓకే, ఆ కోర్ట్ హాల్ అన్నీ చూపెడతారు మనకి ఫతేపూర్ సిక్రీలోని. కానీ వీళ్ళు ఏమంటున్నారు చూడండి, అక్బర్ అన్న ఆయన భార్యలందరూ ఉండడానికి కట్టిన ఆ అంతఃపురంలోని అసలు జోధా అన్న ఆవిడే లేదు. జోధా కానీ మనకేం చెప్పేస్తారు ఫతేపూర్ సిక్రీ వెళ్తే, చూడండి జోధా అక్బర్ని అంత ప్రేమించాడు కాబట్టి అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు ఆయనకి మత సామరస్యం ఉంది కాబట్టి ఇదిగో తులసి కోట కూడా కట్టాడు ఆవిడ కోసం అని. క్లియర్? పీపుల్ టేక్ పిక్చర్స్, టేకింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద తులసి ట్రీ అండ్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ప్యాలెస్. కానీ హిస్టోరియన్స్ ఏమంటున్నారు, అసలు ఆవిడ లేనే లేదనేస్తున్నారు, గొంతుకు పోయేంత వరకు కేకలేస్తున్నారు, అయినా ఎవరు నమ్మరు. అండ్ దట్ ఎందుకంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, బాద్షా BHAJSA అంటే బాబర్, తర్వాత హుమయూన్ గారు, తర్వాత అక్బర్ తర్వాత వచ్చింది జహాంగీర్, ద మోస్ట్ హ్యాండ్సమ్ మొఘల్ ప్రిన్స్ అంటారు ఆయన్ని. ఆయన ఎందుకు? బికాజ్ DNA స్ట్రక్చర్ మారింది. ఇటువైపు ఆఫ్ఘన్ నుంచి వచ్చిన అక్బర్ గారు, ఇటువైపు మన రాజ్పూత్ అమ్మాయి కలిసి పుట్టాడు కాబట్టి DNA, ద జీన్ పూల్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ యూ హ్యావ్ వెరీ వెరీ హ్యాండ్సమ్ ప్రిన్స్ ఆఫ్ ద లెగసీ ఆఫ్ ది ముఘల్స్. అండ్ దట్ జహాంగీర్ గారు ఎలా పుట్టారు? మదర్ వాస్ హర్కాబాయ్, జోధాబాయ్ కాదు. ఆవిడ పేరేంటే హర్కా, ఎ ప్రిన్సెస్ ఆఫ్ అమేర్ ఫోర్ట్ అని ఉంటుంది చూడండి మీకు, ఓకే, ఇట్స్ కాల్డ్ ఎస్ అ గోల్డెన్ ట్రయాంగిల్. క్లియర్? అమేర్ ఫోర్టు అవన్నీ దే ఆర్ ఇన్ జైపూర్, పింక్ సిటీ వైపు ఉంటాయి. క్లియర్? ఎ ప్రిన్సెస్ ఆఫ్ అమేర్. బట్ జోధాబాయ్ డస్ నాట్ డిసపియర్ ఫ్రమ్ సైట్. కానీ హిస్టరీలో మనకి ఏం చేశారు, జోధాబాయ్ అన్నవాడు మాత్రం మన ఆలోచనకి మన దీంట్లోని మాయం మాత్రం అయితే మాత్రం అయిపోలేదు ఆవిడ. కానీ జహాంగీర్ తల్లి పేరు ఏంటి? జోధాబాయ్ కాదు, షీ ఈజ్ హర్కాబాయ్. ఇంకా షీ ఈజ్ హర్కాబాయ్. బట్ దీస్ మెమరీస్ ఆర్ మియర్ కలర్ఫుల్ డైవర్షన్స్. ఈ జ్ఞాపకాలన్నీ ఏంటి, కొద్దిగా పక్కకు వెళ్ళినా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. రాజులు కదండి, అయ్యి ఉండొచ్చు ఆ రోజుల్లో. ఇంకా ఆయన ఏమిటి, ఇండియా అంతా అయిందే కాబట్టి షహన్షా కదండి, రాజులు కాకపోతే ఇంకెవరికి ఉంటారండి అంతమంది, ఆవిడ కూడా ఉండుంటుందేమో అని ఒప్పేసుకుంటారు చాలామంది. ఓకే, దే మేకింగ్ ఇట్ వెరీ కలర్ఫుల్. మియర్ కలర్ఫుల్ డైవర్షన్స్ ఫ్రమ్ ద రాదర్ ఏంటి, లేకపోతే డ్రైగా ఉంటుంది నెరేటివ్. హిస్టరీ చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది, అందులో మసాలాలు ఏమి ఉండవు, జరిగిన సంఘటన గురించి అలా చదువుతూ ఉంటాం. సో కాస్త మసాలా కావాలి అంటే మియర్ కలర్ఫుల్ డైవర్షన్ ఫ్రమ్ ద రాదర్ డ్రై నెరేటివ్ ఆఫ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. వాస్తవం ఎవరన్నా చెప్తే జరిగిన వాస్తవాలు నేను అంతేగాని అక్కడ అని ఏం ఉండవు. ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఆల్రెడీ హ్యాపెండ్. హిస్టరీ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ద పాస్ట్. అండ్ వాట్ ఈస్ హిస్టరీ? ఇట్ ఈస్ కేస్ స్టడీ, హౌ దే వర్, హౌ ద రాయల్టీ వర్. ఈ బుక్స్ అని కాఫీ టేబుల్ బుక్స్ చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఓ బ్యూటిఫుల్ ఐసే అనిపిస్తుంది. క్లియర్? బట్ దట్ వాస్ ఇండియా అండర్ ద ప్రిన్సిపాలిటీస్. నౌ we are in municipalities or municipal corporations. Clear? So there are others that have proven to be far more powerful. అంటే చాలామంది చాలా శక్తివంతులు ఉన్నారు దాన్ ద హిస్టారియన్స్ వర్షన్. అంటే చరిత్ర రాసిన వాడు చెప్పిన కథనం ప్రకారం కాకుండా వేరే కథనాలు ఉన్నాయి దట్ హ్యావ్ ప్రూవెన్ టు బీ, అవి కాలంలోని యాక్సెప్ట్ అయ్యే ఫార్ మోర్ పవర్ఫుల్, చాలా శక్తివంతం ఈ చరిత్ర రాసేవాడు చెప్పిన దానికన్నా. కేస్ ఇన్ పాయింట్ ఏమన్నారు చూడండి, ద బాబ్రీ మసీద్ కేస్ ఈజ్ అన్ అవుట్స్టాండింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ పవర్. ఓకే, బాబరీ మసీద్ కేస్ అన్నది ఈజ్ అన్ అవుట్స్టాండింగ్, అంటే చెప్పుకోదగ్గ ఒక సంఘటన. ఈ పవర్ హిస్టోరియన్ రాసింది కాదు, జరిగిన సంఘటన వేరు అంటున్నారు ఆథర్ గారు. ద ఎగ్జాంపుల్ ఆఫ్ అయోధ్య. ఓకే, ద ఎగ్జాంపుల్ ఆఫ్ అయోధ్య ఏమంటారు విందాం. సెవరల్ హిస్టారియన్స్, చాలామంది చరిత్ర రాసే వాళ్ళు, విత్ ద హెల్ప్ ఫ్రమ్ ఆర్కియాలజిస్ట్, అంటే గతం గురించి చదివిన వాళ్ళ సహాయంతో, హ్యాడ్ ఆర్గ్యూడ్, వీళ్ళందరూ ఓకే
తర్జన భర్జన ఓకే చేశారు డ్యూరింగ్ ద 1980s. ఏమని చూడండి, చాలా ఏమని చేశారు, దట్ దే వాస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రామ్ టెంపుల్, అసలు ఇక్కడ రాముడు టెంపులే లేదు అని చాలా గొంతులు తెగిపోయేటట్టు వాళ్ళు ఆర్గ్యూ చేసుకున్నారు. విచ్ వాజ్ డెమాలిష్డ్ టు కన్స్ట్రక్ట్ ద బాబ్రీ మస్జిద్. ఈ రాముడు టెంపుల్ని పడగొట్టేసి బాబ్రీ మస్జిద్ కట్టారు అని చెప్పడానికి. కానీ ఎవిడెన్స్ మనకి సపోర్టివ్గా దొరికాయి అన్నమాట. ఓకే, ఏంటి, ఫ్రమ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ సోర్సెస్, చాలా సోర్సుల నుంచి, అప్పుడు ఉన్న సోర్సుల నుంచి అన్ని నేను హిస్టరీ ఆర్కైవ్స్లోకి వెళ్ళి అన్నీ నేను తీసుకుంటే 16th century వన్ వాజ్ అనర్ టు స్ట్రెంగ్థెన్. ఒక్కసారి కాస్త భూగర్భంలోంచి మనం బయటకు తీసాం, అప్పుడు అది కాస్త శక్తినిచ్చింది, స్ట్రెంగ్థెన్ ది ఆర్గ్యుమెంట్. ఏమని, అసలు ఇక్కడ రాముడు టెంపులే లేదు అని. ద ఫస్ట్ అథెంటిక్, ఫస్ట్ జెన్యూన్ ఎవిడెన్స్ ఏంటంటే లింక్ బిట్వీన్ లార్డ్ రామ్ అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మస్జిద్. ఎప్పుడండి అసలు, ఎప్పుడు 1822లో ఓకే, ఇన్ అ పర్షియన్ లాంగ్వేజ్ కోర్టు డాక్యుమెంట్, పర్షియాలోని వాళ్ళు రాసుకున్న కోర్టు డాక్యుమెంట్లోని పర్షియన్ లాంగ్వేజ్లోని ఒక చిన్న లింక్ దొరికిందనమాట. జెన్యూన్ లింక్ అనేది, అథెంటిక్ లింక్ బిట్వీన్ లార్డ్ రామా అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మస్జిద్. రాముడు ఇక్కడ మాస్క్ కట్టడం, మస్జిద్ కట్టడం అన్నది 1822లో. ఓకే, విచ్ మెన్షన్స్, అక్కడ ఏం చెప్పిందంటే పర్షియన్ లాంగ్వేజ్ కోర్ట్ డాక్యుమెంటు, ఏ స్మాల్ ప్లాట్ఫామ్, ఒక చిన్న పీఠం అన్నమాట, 4 గాడ్లు సరౌండింగ్ ద మస్జిద్. ఓకే, ఆ మస్జిద్ చుట్టూను యాజ్ రామ్ జన్మస్థాన్, ఎస్ ఇక్కడ రాముడు పుట్టాడు అని ఆ కోర్టు డాక్యుమెంట్లో ఉందన్నమాట. ఆల్దో ఎంత చెప్పినప్పటికీ నో టెంపుల్ ఈజ్ మెన్షన్, ఇక్కడ ఒక గుడి ఉండేది అని మాత్రం ఎక్కడ రాసలేదు. కానీ సీతాకి రసోయి అంటే సీతమ్మ వారి వంటశాల గురించి మాత్రం రాసింది. సీతమ్మ వారి వంటశాల గురించి మాత్రం రాస్తుంది అనమాట. ఏ లాట్ ఆఫ్ ఎక్రీషన్ అంటే యాడెడ్, అక్రూడెడ్ అంటాం కదా, ఇఫ్ యూ డిపాజిట్ మనీ ఇన్ అ బ్యాంక్ యూ విల్ గెట్ అక్రూడ్ ఇంట్రెస్ట్. అలాగా ఏ లాట్ ఆఫ్ ఎక్రీషన్స్, ఎడిషన్స్ జరిగినాయి టు దిస్ బేర్ మెన్షన్. అంటే జస్ట్ చెప్పాలి కదా అని చెప్పారు, దీనికి అలా యాడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. బేర్ మెన్షన్ ఎక్కడ జరిగిందండి, అక్కర్స్ డ్యూరింగ్ ద 19వ శతాబ్దంలో జరిగింది. సమ్ వైలెన్స్ ఇస్ రికార్డెడ్, అప్పుడు కూడా కొన్ని అల్లర్లు జరిగినాయి. యాజ్ ఈజ్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది అవధ్ స్టేట్. ఓకే, ఇది ఎక్కడ మనకి అవధ్. ఓకే, హిందీ వాళ్ళు అందుకనే ఆప్ కహాకి యూపీ అనరు, మేము అవధ్గా హూ అంటూ ఉంటారు. ఓకే, సో అది అవధ్ స్టేట్ అంటే. ఓకే, రాముడు పరిపాలించిన ఏరియా అనమాట. క్లియర్లీ సమ్ సార్ట్ ఆఫ్ మెమరీ ఎక్కడో కొద్దిగానే నిక్షిప్తమై ఉంది, జ్ఞాపక శక్తి ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ ద సైట్. ఓకే, ఆ సైట్ దేంతో వాళ్ళు అసోసియేట్ చేస్తున్నారు, ఆఫ్ ద మస్జిద్ విత్ లార్డ్ రామ్. ఏమో ఇక్కడ మస్జిద్ ఉండేది, రాముడు టెంపుల్ పడగొట్టేసి కట్టారేమో అన్న దాన్ని బిగన్ టు గ్రో. ఆ బాల్ స్టార్టెడ్ టు రోల్ అండ్ బికేమ్ బిగ్. ఓకే, బిగన్ టు గ్రో. పర్హాప్స్ a few decades, కొన్ని దశాబ్దాల తర్వాత, బిఫోర్ ఇట్ గాట్ రికార్డెడ్ ఇన్ 1822. 1822లోని రికార్డ్ చేయకముందు కొన్ని దశాబ్దాల ముందు, ఓకే, ఏదో 1760 నుంచి 1770, 80, 90, 1800, 1810, 1820 కల్లా మేబీ స్టార్టెడ్ టు గ్రో అండ్ లాట్ వాజ్ యాడెడ్ ఆన్ ఇట్. కలుపుకెళ్ళిపోయారు అన్నీను. సో సమ్ బై ఇట్స్ ఓన్ ఎవల్యూషన్, కొన్ని దానంతటికి అదే కథను పెంచుకెళ్ళింది. అండ్ సమ్ బై డెలిబరేట్ యాక్షన్, కొన్ని కావాలని. ఓకే, లైక్ దే సే ఇన్ ఇంగ్లీష్, స్టోరీ గ్రోస్ బై టెల్లింగ్. కథ ఎలా పెరుగుతుంది అంటే చెప్పిన దాన్ని బట్టి. అంటే మనం బండి వేసుకుని వెళ్ళి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, ఏమైందిరా అంటే ఆఫీస్ నుంచి ఇలా బయటకు వచ్చని కుర్రోడు గుద్దేశాడు. ఓ ఇంకో ఫ్రెండ్ వస్తాడు, ఏమైందిరా అంటే నార్మల్గా నేను బయటకు వస్తాను, రైట్కి వెళ్ళాలి, పని అక్కడ ఉంది, కానీ బండి ఇక్కడ పార్క్ చేసి వెళ్ళి ఆ పని చూసుకుని వచ్చేద్దాం అనుకున్నాను, వచ్చి గుద్దేశాడు ఈ కుర్రోడు. ఓ ఇంకోటి సైడ్, ఏమైందిరా అంటే బండి ఇలా తీసాను, ఒక రెడ్ కారో బ్లూ కార్ను ఓవర్టేక్ చేశాను, చేసిలో చూసే లోపల కుర్రోడు మీదకి వచ్చాడు. చూడండి కథ ఎలా పెరిగిపోతుందో. ద స్టోరీ గ్రోస్ ఇన్ ద టెల్లింగ్. చెప్తున్న కొద్దీ కథ అలా పెరిగిపోతూ ఉంటుంది.
Clear? So that is what has happened before 1822. Okay, is what the author is saying. In the end, ఆఖరిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం భారతదేశంలోని ఫైనల్గా జడ్జ్మెంట్ ఇచ్చింది 2019. ఏమని? దాని మొహరు వేసిందనమాట. హిస్టరియన్స్ ఎవిడెన్స్ అంటే చరిత్ర రాసిన వాళ్ళ యొక్క ఆధారాలు తీసుకుని దట్ నో రామ్ టెంపుల్, ఇక్కడ రాము టెంపులే లేదు అనిసింది 2019లో. ఇండీడ్ నో టెంపుల్ ఆఫ్ ఎనీ కైండ్ వాజ్ డెమాలిష్డ్. అసలు ఇక్కడ ఎటువంటి టెంపుల్ని విరగొట్టి లేదు 1528లోని ఈ మసీదు కట్టడంలోని అని చెప్పేసింది సుప్రీంకోర్టు. అండ్ రికార్డెడ్ ద మస్జిద్ డెమోలిషన్. అప్పుడు వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. మస్జిద్ని డెమాలిష్ చేస్తారు కదా ఎప్పుడు, December 6th, 1992. ఉమాభారతి గారు, తర్వాత ఎల్కే అద్వానీ గారు, చాలా ప్రాముఖ్యమైన లీడర్లు అందులో ఉన్నారు అని అంటారు. ఓకే, అండ్ రికార్డెడ్ ద మస్జిద్ డెమోలిషన్ ఆన్ December 6th, 1992 యాజ్ ఎ హీనస్ క్రైమ్. అంటే ఘోరమైన ఒక వల్గర్ క్రైమ్ అన్నమాట ఇది. చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని ఒక దుర్సంఘటన అనమాట. అండ్ రికమెండెడ్ ప్రాసిక్యూషన్. వెంటనే సుప్రీంకోర్టు ఏమైంది, ఎవరెవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయండి, వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టండి అంది. ఎవరెవరైతే తప్పు చేశారో దోస్ గిల్టీ. సో యు ఆర్ నాట్ గిల్టీ టిల్ యు ఆర్ ప్రూవెన్ అదర్వైజ్ అంటాం కదా. అంటే చేసావా? లేదండి, మన ఎవిడెన్స్లు చూపెట్టాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హీ హెస్ డన్ ఇట్. సో టిల్ సచ్ టైమ్ ఈజ్ నాట్ గిల్టీ టిల్ ప్రూవెన్ అదర్వైజ్ అంటుంది లా కూడాను. సో ఎవరెవరైతే తప్పు చేశారో, ఈ హీనస్ క్రైమ్ చేశారో వాళ్ళని చట్టం ముందుకు తీసుకురండి, ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పింది. ఎట్ కానీ గోయింగ్ అగేన్స్ట్ ఇట్స్ ఓన్ ఫైండింగ్స్, అంటే వాళ్ళు ఏదైతే ఆమోద ముద్ర ఇచ్చి ఎస్ ఇలా చేయండి అని 2019లో చెప్పారో దానికి అగెన్స్ట్గా వాళ్ళ ఓన్ సీనియర్ జడ్జెస్ ఇచ్చిన డెసిషన్కి అగెన్స్ట్గా ఇట్ గేవ్ అవే. ఏం చేశారు? ఎ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ వేర్ ద మస్జిద్ స్టుడ్. ఎక్కడైతే ఆ మసీద్ ఉందో అందులో చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ రామ్ టెంపుల్. ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్, ఇప్పుడు రాముడు గారు టెంపుల్ కట్టారు కదా. సో ఇన్ ద ఎండ్ చివరిగా ఏమైందంటే మెమరీ ప్రూవ్డ్ ఫార్ మోర్ డెసివ్ దాన్ హిస్టరీ. ఓకే, మెమరీకి పెద్దపీట వేశారు. ఓకే, చరిత్రకు కాదు. మెమరీ వల్లనే ఈ డెసిషన్ తీసుకున్నాం. మెమరీ ప్రూవ్డ్ మోర్ డెసివ్. ఈ వర్డ్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఐఎమ్ పుట్టింగ్ asterisk here. Memory, I'm marking it. Than history, I'm putting an X mark. సో మెమరీ ప్రూవ్డ్ మోర్ డెసివ్ దాన్ హిస్టరీ. చరిత్ర కన్నా జ్ఞాపకానికి ఎక్కువ పెద్దపీట వేశారనమాట. ఓకే, సో ఆన్ ఎ హోలిస్టిక్ రీకన్స్ట్రక్షన్, అంటే హోలిస్టిక్ అంటే కంప్లీట్ రీకన్స్ట్రక్షన్ చేస్తే హిస్టారియన్స్ హ్యావ్, చరిత్ర రాసిన వాళ్ళందరూ ఇన్ ద పర్స్యూట్, అంటే వాళ్ళ ఏకైక గమ్యం అలా వెళ్తూ ఉంటారు, నిజాన్ని కనుక్కుందాం. ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద పాస్ట్. ఇలా ఉంటుందేమో. మనం కానీ ఇఫ్ యు గో టు రోమ్ అండ్ సీ ది కొలసియం చూస్తే కొలసియం ఫుల్ ఉండదండి, ఒక చిన్న ఆర్చ్లా ఉంటుంది అంతే. ఓకే, సెమీ సర్కిల్ కూడా కాదు, జస్ట్ అ పార్ట్ ఆఫ్ సర్కిల్. కానీ హిస్టారియన్స్ దాన్ని ఇలా ఉంది కాబట్టి దాన్ని సెంటర్ తీసుకుని ఆ ఫుల్ కొలసియం డ్రా చేస్తే అది ఒక హైదరాబాద్లో చెప్పాలంటే ఓల్డ్ టౌన్ అంత ఉంటుంది అనమాట, ఇంకా పెద్దదో. ఇట్స్ యాంఫీ థియేటర్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంత బ్యూటిఫుల్గా కట్టారనమాట. ఏంటి, ఒక చిన్న ఆర్క్ని పట్టుకుని ద ఎంటైర్ సర్కిల్ డ్రా చేస్తే, ఓ మై గాడ్, సచ్ అ మ్యాగ్నిఫిషెంట్ కన్స్ట్రక్షన్ వాజ్ దేర్ ఫర్ ఎంటర్టైనింగ్ పీపుల్ అనిపిస్తుంది మనకి. అది హిస్టారియన్స్ చేస్తారు. దే విల్ గో ఆన్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద పాస్ట్. వీళ్ళు ఏం చేస్తారు, ఇన్సులేటెడ్ ద మెమరీ. వాళ్ళకి ఎంత కావాలో అంత మెమరీయే తీసుకుంటారు. ఎందులోంచి? రికార్డెడ్ ఇన్ ఆర్కైవ్స్, చరిత్ర పుటల్లోనే ఉన్నది ఇన్సులేట్ చేసేస్తారు, అంటే దాన్ని ప్రొటెక్ట్ చేసేస్తారనమాట. టెక్స్ట్ డాక్యుమెంట్స్ చరిత్ర పుటల్లోని తీసుకోవడమే కాదు, అక్కడ ఉన్న టెక్స్ట్, అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ డేటా, అక్కడ ఉన్న
ఆర్కియాలజీ, అక్కడ ఉన్న చరిత్రలోంచి తీసుకుని కొద్దిగా డేటా తీసుకుంటారనమాట. తీసుకుని ఏం చేస్తారు, పాపులర్ మెమరీ అంటే అందరికీ జ్ఞాపకం ఉన్న ఎస్ ఇక్కడే అని వారి మెమరీలోని నిక్షిప్తమై ఉంటుంది. అండ్ ఎందుకంటే తరతరాల నుంచి వస్తుంటుంది. అండ్ పాపులర్ వర్షన్ ఆఫ్ హిస్టరీ, ఓకే, చరిత్ర యొక్క పాపులర్ వర్షన్ ఒకటి తీసుకుంటారు. తీసుకుని ఇదన్నమాట అని అందరూ చెప్తారు. క్లియర్? సో విచ్ ఇది వాస్తవం ఇన్ రియాలిటీ ఎక్స్టెండ్ టు అన్ ఏజ్, ఒక కాలం అలా గడిచిపోద్ది. బిసైడ్ దీంతోపాటు జనాల్లోకి ఒక సంఘటనలోకి, ఓకే, సంఘటనలోకి మనం కానీ ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ బైబుల్ అన్నారనుకోండి, there are certain churches that will take their entire congregation and give them a holy dip in the river where Jesus has baptized them. అక్కడ తీసుకెళ్తారు ఇజ్రాయెల్ దగ్గరికి, జెరూసలేం దగ్గర తీసుకెళ్తుంటారు. సో దే ఆల్ గో అండ్ గెట్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద సేమ్ రివర్ వేర్ జీసస్ బ్యాప్టైజ్ లాట్ ఆఫ్ పీపుల్. అది జరిగిందా లేదా? బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఎక్స్టెండ్స్ టు ఎన్ ఏజ్. ఇప్పటివరకు వచ్చింది అది. పర్సన్స్, ఈవెంట్స్, సంఘటనలు అన్నీ చూపెట్టేస్తారు మనకి. క్లియర్? సో ఏ హోలిస్టిక్ రీకన్స్ట్రక్షన్ అంటే మనం కన్స్ట్రక్ట్ చేసింది కాదు, కంప్లీట్గా అసలు ఏం జరిగింది ఆఫ్ ది పాస్ట్ రిక్వైర్స్ ద హిస్టారియన్, చరిత్ర రాసేవాడు, టు కన్సర్న్ హర్ సెల్ఫ్. ఆవిడికి కొద్దిగా అరే నేను రాస్తుంది ఇది అని తెలియాలి. విత్ ద పాపులర్ మెమరీ అంటే అందరికీ ఏంటుంది మెమరీ, అది తీసుకోవాలి. యాజ్ మచ్ యాజ్ విత్ ఆర్కైవల్ డేటా, పాపులర్ మెమరీ తీసుకోవాలి. చరిత్ర పుటల్లో ఉన్న చరిత్ర గురించి రాసిన డేటా అంతా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు ఉన్న సామాజిక, కల్చరల్ అండ్ రాజకీయ వ్యవస్థల్ని ఆ నేపథ్యంలోని ఆఫ్ ది ఆరిజిన్స్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీను, ఆఫ్ దిస్ మెమరీ, ఈ జ్ఞాపకం అంతాను, ద ప్రాసెస్ ఆఫ్ ఇట్స్ ఎవల్యూషన్, ఇలాగ గ్రో అయ్యింది, ఇంక్లూడింగ్ దేని చూడాలి మనం, మ్యానిపులేషన్ ఫర్ గివెన్ ఎండ్స్. కొంతమంది వాళ్ళకి తగ్గట్టుగా రాస్తుంటారు. ఆ మ్యానిపులేటివ్ ఐడియాస్ కూడా మనకి అర్థం అవ్వాలన్నమాట. ఇది ఇలా జరగలేదు కానీ చూడండి ఎలా రాసేసుకున్నాడు అని తెలుస్తుంది మనకి. క్లియర్? ఇఫ్ హిస్టరీ అండ్ సోషల్ మెమరీ హ్యావ్ బీన్ ఇవాల్వింగ్ త్రూ దేర్ ఓన్ డైనమిక్స్, చరిత్ర, సమాజంలో ఉన్న జ్ఞాపకాలు వాటికి అవే ఇవాల్వ్ అయిపోతే దేర్ ఓన్ డైనమిక్స్ అంటే వాళ్ళకి ఎలా కావాలో అలా ఆ విధంగా గతంలో ద ప్రెజెంట్ ఈజ్ అ వాటర్ షెడ్ మూమెంట్. ఇప్పుడు జరుగుతుందంతా ఒక ఐ వాష్, ఇట్ ఈస్ జస్ట్ అ వాటర్ షెడ్ మూమెంట్ అనమాట. వెన్ సోషల్ మీడియా హ్యాస్ క్రియేటెడ్ అ మ్యాసివ్ స్పేస్. ఇప్పుడు మనకేముంది, సోషల్ మీడియా పెద్ద స్పేస్ క్రియేట్ చేసింది అనమాట. ఆన్ ది వన్ హ్యాండ్ ఒక సైడ్ సోషల్ మీడియా, ఓకే, రియల్ కామన్ పీపుల్స్ ఇంటర్వెన్షన్, కామన్ పీపుల్కి వాళ్ళ ఆలోచన శైలిని వాళ్ళు ఏదో అర్థం చేసేసుకుంటూ ఉంటారు. ఇన్ రికలెక్టింగ్ ద పాస్ట్, వాళ్ళ జ్ఞాపకం ఉన్నవన్నీ వాళ్ళకి ఉన్నవా వాళ్ళు చెప్పేస్తుంటారు. రికలెక్టింగ్ ద పాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది గ్రాస్, ఓకే, మోస్ట్ you should have never heard this kind of interventions also, but we will have to sometimes accept, because అక్కడ ఇంకా మరి రేషనల్ అనాలిసిస్ ఏమి ఉండదు వాళ్ళకి. దే విల్ గో బై దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఇది జరిగి ఉండొచ్చు అని. ఎందుకంటే వాట్ ఈజ్ ఈ టాకింగ్ హియర్, ఆ వాటర్ షెడ్ మూమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ సీక్స్ టు ఇన్స్పైర్ పీపుల్ టు కేర్. దేనికి? ఓకే, ఇట్ విల్ చేంజ్ వాట్ హెస్ హ్యాపెండ్ వెన్ వీఆర్ ఆల్ బెటర్. సో వాట్ వీ సీక్ టు ఇన్స్పైర్ ద యంగర్ జనరేషన్ టు కేర్ అన్నమాట. So the present is wanting the younger generation to care. When social media has a massive space for ఒక సైడు, ఇంకో సైడ్ రియల్ కామన్ పీపుల్ వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇన్ రికలెక్టింగ్, జ్ఞాపకం తెచ్చుకోవడం ఏంటి గతంలో జరిగింది, యాజ్ వెల్ యాజ్ ది గ్రాసెస్ట్ అంటే ఏంటి, ద మోస్ట్ క్రూడెస్ట్ ఫామ్, ద మోస్ట్ వల్గర్ డిస్టార్షన్స్, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని అర్థం చేసేసుకుంటారు. డిస్టార్ట్ అయిపోయింది ఫిగర్, ఇట్ బికమ్ సంథింగ్ గ్రొటెస్క్ అనమాట. మనం బొమ్మ వేసామనుకోండి, ముక్కు ఇలా ఉంటే బాగుండు, కళ్ళు ఇలాగ ఉంటే బాగుండు, చెవులు ఇలాగ ఉంటే బాగుండు. ఆ టోటల్ బొమ్మ చూసాను తాటలాగా ఉంటుంది, తాటకే. ఓకే, అందమైన బొమ్మ వేద్దాం అనుకుంటాం, అది తాటకలాగా తయారవుతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ నార్మల్ ఇట్ హ్యాపెన్స్.
ద మోస్ట్ వల్గర్ డిస్టార్షన్స్ ఆఫ్ బోత్. ఎవరు? చరిత్ర రాసిన వాళ్ళ వర్షను, గతంలో జరిగినవి, అండ్ ఇన్ఫ్లిక్టింగ్ సిమిలర్ డిస్టార్టెడ్ వర్షన్. వాళ్ళు ఏం చేశారు? మనకు కూడా దే హ్యావ్ పుట్ అస్ ఇన్ టు ద సేమ్, ఆ జబ్బు మనకు కూడా ఎక్కిసింది. వీఆర్ ఇన్ఫ్లిక్టెడ్ విత్ సిమిలర్లీ డిస్టార్టెడ్, పిచ్చిగా ఆలోచించి వర్షన్స్ ఆఫ్ అవర్ మెమరీ. ఏమో ఇదేమో, ఏమో అదేమో, ఏమో ఇదేమో. సో టోటల్గా అసలు పిక్చర్ నుంచి టోటల్ కొత్త పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. ఇట్ విల్ బికమ్ సంథింగ్ లైక్ ఇన్ ఓరల్ కమ్యూనికేషన్ వి సే అ చైనీస్ విస్పర్. ఇంకా ఇట్ బికమ్ సంథింగ్ లైక్ అ చైనీస్ విస్పర్. సో దట్స్ కనుక ఈరోజు చరిత్ర రాసేవాళ్ళు, ద ప్రొఫెషనల్ కస్టాడియన్స్, వీళ్ళ వృత్తి అది, వీళ్ళు పరిరక్షించుకోవాలి. ద కస్టాడియన్స్ అనమాట ఆఫ్ ది పాస్ట్. గతంకి వీళ్ళే తాళం వీళ్ళ చేతుల్లోనే ఉంది, ఇట్స్ ఇన్ దేర్ కస్టడీ. వీళ్ళు ఎలా ఎంగేజ్ అవ్వాలి? వాస్తవాలతోనే. యాజ్ మచ్ యాజ్ విత్ వాట్ షీ హ్యాస్ హ్యాబిచువల్లీ డిస్మిస్డ్. ఇన్ని రోజులు అబ్బాయి ఇదంతా కదండి అని పక్కకు తోస్తుంది అనమాట. ఇట్ వాస్ పుట్ ఇన్ టు ద డస్ట్బిన్. నో, నౌ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ అవుట్, విచ్ హ్యాస్ హ్యాబిచువల్లీ డిస్మిస్డ్ యాజ్ ఫిక్షన్, కథ, కాంప్రమైజింగ్ ద వాస్ట్ యారే. ఆవిడే ఒక కాంప్రమైజ్ అయిపోయింది, ఒక ఇది అయ్యి ఉండొచ్చులే అని. కాదు, చాలా పటిష్టంగా చదవాలి. కాంప్రమైజింగ్ ద వాస్ట్ యారే ఆఫ్ లేయర్స్, ఒకటి తర్వాత ఒకటి గతంలో జరిగింది. షీ మస్ట్ ట్రీట్ దీస్ యాజ్ హిస్టారికల్ డేటా. ఇవన్నీ చరిత్ర గురించి చెప్పే సంఘటనలే. పాపులర్ కల్చర్స్ ఆఫ్ ది పాస్ట్, అప్పట్లో ఉండే అక్కడ విధి విధానాలు, ఆ కల్చర్ అని తెలియాలి. గాసిప్, అప్పుడు ఉన్న చిన్న ఓకే, ఇదిగో తోక ఇదిగో పులి కాన్వర్జేషన్స్, ఆ మాటలు కూడా వినాలి. అప్పుడు ఉన్న నిశ్శబ్దం, అది కూడా చాలా ఇంపార్టెంట్. మౌనం అర్ధాంగీకారం అంటూ ఉంటాం. అప్పుడు లేని కొన్ని యాబ్సెన్సెస్, అంటే ఇది జరగలేదు, అది జరగలేదు, అవి కూడా తెలియాలి. హిస్టరీ, ఒక చరిత్ర మాట్లాడుతుంది మోస్ట్ ఎలోక్వెంట్లీ, చాలా ఒక వాగ్జరి అన్నమాట, జరిలా వెళ్తూ ఉంటుంది ఎలోక్వెంట్లీ అండ్ కాన్సిక్వెన్షియల్లీ. ఈ సంఘటన తర్వాత ఈ సంఘటన, ఈ సంఘటన. ఓన్లీ వెన్ ఇట్ స్పీక్స్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. హిస్టరీ ఎప్పుడు మాట్లాడుతుంది? ఎలోక్వెంట్గా, కాన్సిక్వెంట్గా, కంప్లీట్గా మాట్లాడితేనే. ఈ రెండు ఆర్ కాంప్లిమెంటరీ టు ది ఎంటైరిటీ ఈజ్ వాట్ ద ఆథర్ ఈస్ టెల్లింగ్. సో వాట్ ఈస్ ద వొకాబులరీ? రిగరస్, ఓకే, వెరీ హార్డ్. నార్మ్స్, the way in which paddhati in which we need to work, we need to go ahead or work. What are the norms antam? Societal norms, imparted, trained, trained, imbibe on an everyday basis, imbibe good qualities, okay, inculcate, INCULCAT. అంటే ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే తండ్రి అన్నవాడు వాళ్ళు కాళ్ళు దండం పెట్టారనుకోండి, పిల్లలు కూడా ఫాలో అవుతారు. అవి మనం వాళ్ళకి ఇంబైబ్ చేయాలి. ప్రిమైసిస్, 2 premises, 1 conclusion is a syllogism. So premise is a hypothesis. ఇలా జరుగుంటే అలాగా, hypothetically. Okay? Critical evaluation. Insider's knowledge ఉండాలి. Insider's knowledge and estimate. Evaluate అంటే ఏంటి? ఇది కరెక్టా కాదా అని ఎవరు చెప్పగలరు? when somebody has an insider's knowledge about it. Authentic, genuine, GENUINE, ఇది నిజం. ప్రాక్సిమిటీ, నియర్నెస్, దగ్గరగా. ఓకే. ఫినామినన్, గ్రేట్ ఈవెంట్. ఫినామినల్ అంటాం కదా. ఫినామినల్ విక్టరీ ఫర్ ఎన్డీఏ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. 175లోని 164 వచ్చే కూటమికి. ఇట్స్ ఫినామినల్ నంబర్. కంపారబిలిటీ. ఓకే. యూ డ్రా అ ప్యారలల్. You can only compare, okay, to find out what is similarity there, but they are totally 2 different things. Corroborative, support. Corroborative is support. Contradiction, say no. ఇంకో వర్డ్ నేర్చుకుందాం, గెయిన్సే. GAINSAY, లాభం కొద్దీ చెప్పడం. గెయిన్సే. Again contradictory. So 13, I am striking it down.
because it's again written as contradictory. Providence, yeah, care of God. Care of God, divine providence అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు? realm of reason, yeah, the sphere of logic ఉండాలి. మనం ఏం మాట్లాడినా susceptible, easily injured or influenced. Archives, historical evidences. Manuscripts, old writings on leaves. ఓల్డ్ రైటింగ్, తాళపత్ర గ్రంథాలు అంటూ ఉంటాం చూడండి, తాళపత్రాల మీద రాసేవారు అనమాట గంటంతో. ఓకే, ఆర్కియాలజీ, స్టడీ అబౌట్ ద పాస్ట్, స్టడీ ఆఫ్ ద పాస్ట్, గతం గురించి చదివే ఇదో చాలా ఇంపార్టెంట్ స్టడీ. అగైన్ manuscripts, ఐఎమ్ స్ట్రైకింగ్ ఇట్ డౌన్. ఓకే, బికాజ్ ఆల్ రిటర్న్. బెస్టోడ్, యా, చిరంజీవి గారు సినిమా యాక్టర్ ఈజ్ బెస్టోడ్ విత్ పద్మ విభూషణ్ అంటే హీస్ బీన్ అవార్డెడ్. meticulously, very carefully, meticulous, very careful. Popular memory, where everyone knows. Not bound, no restrictions, no restrictions, restrictions, no restrictions. Constraints, holds, అంటే ఎప్పటి నుంచో మన సొసైటీలో ఎలాగంటే ఆడపిల్లలు విరగబడి నవ్వకూడదు అనుకుంటా. ఇట్స్ నాట్ ఏ సోషల్లీ యాక్సెప్టెడ్ నామ్. అంటే యూ డోంట్ సీ దట్ కైండ్ ఆఫ్ ఒళ్ళు విరవకూడదు. ఓకే, పెడకాలు వేసి కూర్చోకూడదు, జుట్టు విరబోసుకోకూడదు. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి కాస్త పురాతనం అనిపిస్తుంది. కానీ మనం ఈ చాగంటి కోటేశ్వరరావు గారిని వీళ్ళని విన్నాం అనుకోండి, అప్పట్లో ఉండేదేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు పిల్లలకి అవి కాస్త రుచికరంగా ఉండవు. ఎందుకంటే కొన్ని సమాజం మన చేత వెనక్కి లాగుతూ ఉంటుంది మనల్ని. ఓకే, ఆడపిల్లలకి మెయిన్గా. ఓకే, ఎడ్యూస్ ఎంపెరికల్ అంటే టు అండర్స్టాండ్ ప్రాక్టికల్లీ. ఎంపెరికల్లీ అంటే ఏంటి? ప్రాక్టికల్లీ. Let's see what are still there. Oh, rational, logical analysis, logical way of looking. Subject to ante scrutiny, scrutinize under logical way of looking. You're subjected a lot of, when you walk in any party, people will observe you. There'll be 50 eyes always on you. You think nobody is watching me, but no, there'll be somebody who's watching you, who you don't know. Undiminished, not reduced. Okay, the energy of this person is undiminished andi antam kada. Even at 80 is working like super antu untam. So that's the one. So what's the next set? Yep. Lens. Lending is lending a helping hand, support. Drastically, suddenly. For bad is it drastic. Okay, hoarse. Your voice has gone for a toss. Ante voice getting spoiled. You cry hoarse. బొంగురు పోయిందండి అంటాం కదా, అది. అక్బర్స్ హ్యారమ్, అక్బర్ గారి ప్యాలెస్ ఫర్ హ్యారమ్ రాస్తాను. ఎందుకంటే అక్బర్ అంటే అందరికి తెలుసు. ప్యాలెస్ ఫర్ హిస్ క్వీన్స్ అనమాట. ఫర్ హిస్ క్వీన్స్ ఆర్ కాన్సార్ట్స్ అనొచ్చు. ఆ వర్డ్ అంత బాగాలేదు కాబట్టి క్వీన్స్ అందాం. ఇట్ ఈస్ పాలిష్డ్ వర్డ్. అవుట్ స్టాండింగ్ ఇన్స్టెన్స్ అంటే రిమార్కబుల్ ఈవెంట్, రిమార్కబుల్ ఇన్స్టెన్స్, సంఘటన, ఈవెంట్. ఓకే, సీతాకి రసోయి, ఇది హిందీ వర్డ్ అండి. రసోయి అంటే వంటగది, అంటే సీతాస్ కిచెన్. సీత అంటే మన సీత కాదు, రాముల వారి సీత. ఓకే, ఆవిడ కిచెన్ అన్నమాట. ఓకే, ఎక్రీషన్ ఈజ్ యాడెడ్, ఓన్ ఎవల్యూషన్, ఆల్ బై ఇట్ సెల్ఫ్ కమ్ టు లైఫ్, ఆల్ బై ఇట్ సెల్ఫ్
come to life. Okay, like they say, a lie repeated 100 times becomes a truth. ఇంకా nobody will question it because maybe it would have happened. Maybe ఆ మేబీలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. Deliberate, wantingly doing something. Deliberate action, wantingly. Heinous, very awful, bad, awful. Okay, చెప్పుకోలేని విషయం అన్నమాట. Gory, it's very gory. Prosecution, to question. Okay, to question. Prosecute చేయాలి అంటాం కదా. Pursuit, in the way, ఆ మార్గంలో, in the pursuit of happiness. What is everybody now fighting for or working for? Happiness. Okay, insulated, protected and covered. కవర్డ్ అంటే ఇన్సులేటెడ్ వైర్స్ ఉంటాయి చూడండి మనకి, పవర్ లైన్స్, వాటి ప్లాస్టిక్ పైన ఉంటుంది, దాన్ని ముట్టుకున్నా మనకి ఏమవుదు. లైవ్ వైర్ కానీ ముట్టుకోనుకోండి, యూ విల్ గెట్ ఎలక్ట్రిక్యూటెడ్ ఆర్ యూ విల్ గెట్ ఎ పవర్ షాక్ అని ఒకటి కొడుతుంటుంది చూడండి. సో దట్స్ వాట్ ఈస్ టెలింగ్ ద ఆథర్. బట్ హియర్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ వే ఆఫ్ గెటింగ్ ఇన్సులేటెడ్. క్లియర్? హోలిస్టిక్ ఈస్ కంప్లీట్. మ్యానిపులేట్, చీట్, కావాల్సినట్టుగా దానికి అక్కడికక్కడ అలా టైలర్ చేసేస్తారు కొంతమంది. డైనమిక్స్, యా, ద రెవల్యూషనరీ థింకింగ్ అబౌట్ అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ ద థింగ్ అంటాం. అంటే ద బిగ్ పిక్చర్ ఆర్ ద పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అండర్స్టాండ్ ది permutation and combination. Okay, COMBINATION, watershed moment. This is another one where the younger generation are to be, told about what happened in the past. The younger generation, watershed moment antam. Younger generation knowing many things. Clear? Grossest, most vulgar distortion ante making things unclear. Vulgar way of making things unclear. Okay, grossest is vulgar, distortion is making unclear. Inflicting and putting in pain. సిమిలర్ అంటే మనకి బాధ వచ్చేస్తుంటుంది. మన ఊరి చరిత్ర వాళ్ళు వేరేగా రాసేస్తూ ఉంటారు. అంటే అసలు ఇలా జరగలేదు కదా అంటే హూస్ దేర్ టు క్వశ్చన్? నోబడీ ఈస్ దేర్ టు క్వశ్చన్. లైక్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా జరిగిన విషయం ఒకలా ఉంటుంది, ఏదో చేతిలోని సెల్ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చి నువ్వు టైప్ చేసేస్తూ ఉంటారు జరిగిన సంఘటన మీద. అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఆ బాధలో ఉన్నాడో అసలు ఏంటి రాస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది. దెర్ ఈస్ నో బ్యాన్ ఆన్ వాట్ యూ వాంట్ టు రైట్ అండ్ వాట్ షుడ్ నాట్ బి రిటన్. క్లియర్? సో దట్స్ సమ్టైమ్స్ వెరీ బ్యాడ్. ప్రొఫెషనల్ కస్టోడియన్స్ అంటే their work is to safeguard. Professional, they're paid for that. Custodians ante they have to safeguard. Habitual, used to, ప్రతి రోజు అలవాటు అయిపోయింది వీళ్ళకి. Fiction, created. Fiction is not true, created. Array, different. Layers అంటే తెలుసు. Gossip, small talk. Average people talk people. స్మాల్ టాక్ అన్నమాట. గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్, యూస్లెస్ పీపుల్ టాక్ అబౌట్ పీపుల్. ఎలోక్వెంట్, పవర్ఫుల్ వే ఆఫ్ టాకింగ్. అనర్గళంగా మాట్లాడడం, పవర్ఫుల్ వే ఆఫ్ టాకింగ్. ఆయన ఒక వాగ్జరి అంటాం కదా, సో దట్ ఈస్ పవర్ఫుల్ వే ఆఫ్ టాకింగ్. ఎలోక్వెంట్లీ. కాన్సిక్వెన్షియల్లీ, హ్యాపెనింగ్ నెక్స్ట్. కాన్సిక్వెంట్ అంటే ఏంటి? హ్యాపెనింగ్ నెక్స్ట్. ఎంటైరిటీ, టోటల్. ఎంటైరిటీ అంటే ఏంటండి? Total. So this is the article today about the way history has to be written and how historians have to read history before they start writing on the events. I thank Subhash, Dolly and Mamta for the slides, and my colleague Shankar for recording these classes. I am Dr. Srinivas Pulyapudi, getting these classes to you with the able encouragement of the chairman
వినయ్ రెడ్డి గారు అండ్ ద డైరెక్టర్ శ్రీనివాస్ గారు. Any kind of suggestions, please feel free to post it on our mail. Thank you.